అందరికీ మరణాత తొమ్మిదంతల ఆత్మఫలమును గూర్చి మనము ధ్యానం చేయుచు ఉన్నాము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ముందు 8 రుచులను గూర్చి 8 లక్షణములను గూర్చి ఈ ఆత్మఫలములో మనం ధ్యానం చేసాము. ఇప్పుడు 9వ రుచిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి ధ్యానము చేయుటకు సిద్ధపడుచు ఉన్నాం. ఆశా నిగ్రహము అనగా మన శరీరములో, మన మనస్సులో కలుగుచు ఉన్నటువంటి ఆశలను, కోరికలను నిగ్రహించుకునే స్వభావం. దీన్ని ఏమన్నారు అంటే, ఈ అణుచుకునే స్వభావాన్ని, ఆశలను, కోరికలను నిగ్రహించుకునే స్వభావాన్ని ఆశా నిగ్రహము. ఒకని యొక్క కోరికలను, అనుభూతులను అనగా లోకాశ, శరీరాశ, నేత్రాశ అదుపులో ఉంచుకోగలిగినటువంటి సామర్థ్యమునే ఆశా నిగ్రహము అని అన్నారు. ఇంగ్లీష్లో టెంపరెన్స్ అనేటటువంటి మాట, లేదా సెల్ఫ్ కంట్రోల్ అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ గ్రీకులో ఎంక్రాటియా అనేటటువంటి మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. సెల్ఫ్ కంట్రోల్, మన ఆశలను, కోరికలను అదుపులో ఉంచుకొనుట. ప్రియమైనటువంటి వాళ్ళ బైబిల్ గ్రంథంలో ఈ ఆశా నిగ్రహమునకు మరొక పేరు మనకు దేవుని యొక్క వాక్యంలో కనబడుచు ఉన్నది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చెను అనగా స్వస్థ బుద్ధి కలిగిన ఆత్మనే అనే మాట కింద ఫుట్ నోట్లో వ్రాయబడి ఉన్నది. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ అనగా స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఆత్మనే దేవుడు అనుగ్రహింపచేసను, కానీ మరి ఆయన ఆ లోపభూయిష్టమైనటువంటి ఆత్మను మనకు ఇయ్యలేదు అనేటటువంటి మాట మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాము. పిరికితనము కలిగిన ఆత్మను మనకు ఇయ్యలేదనే మాటను మనము చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి మనందరికీ కూడా ఇప్పుడు ఏం అవసరం అంటే ఆశ నిగ్రహము లేదా ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియములు అనగా జ్ఞానేంద్రియములు. మనకు తెలుసు, జ్ఞానేంద్రియములు మనకు 5 ఉన్నట్టుగా మనం ఎరిగిన వారమై ఉన్నాం. కన్నులు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, పంచేంద్రియములు. కన్నులు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. ఆశలన్నీ కూడా ఈ కన్నుల్లో నుంచి మనకు పుడుతూ ఉంటాయి. కన్నులు చూచిన దానినల్లా కావాలని కోరుతూ ఉంటాయి. చెవులు వినిన వాటి నెలను కావాలని కోరుతూ ఉంటాయి. ముక్కు వాసన చూసిన దాన్ని అంతటినీ కావాలని అపేక్షిస్తూ ఉంటుంది. నాలుక రుచి చూచిన వాటి నెల్లటిని కావాలనని ఆశించుచు ఉన్నది. చర్మము చెడ్డ పొందికలన్నిటినీ కూడా ఆశించుచు ఉంటూ ఉన్నది. అయితే దేవుని పిల్లలు వీటన్నిటినీ నిగ్రహించుకోవాలి. శరీరము కోరుతూ ఉంటాయి. కన్నులు చూచిన వాటనిని కావాలని ఆశిస్తూ ఉంటుంది. చెవులు వినిన వాటన్నిటిని కావాలని ఆశిస్తూ ఉంటుంది. నాలుక రుచి చూచిన దాన్నంతటిని కావాలని ఆశిస్తూ ఉంటుంది. ముక్కు వాసన చూసిన దాన్నంతటిని కావాలని ఆశిస్తూ ఉంటుంది. చర్మము చెడ్డ పొందికలన్నిటినీ ఆశించుచూ ఉంటుంది. అయితే దేవుని పిల్లలు నిగ్రహ శక్తిని కలిగి ఉండవలసిన వారై ఉంటూ ఉన్నారు. ఇదే ఇంద్రియ నిగ్రహము. ఆశ నిగ్రహము లేక ఇంద్రియ నిగ్రహము.
ఇంద్రియములలో నుండే ఆశలు పుట్టుకొస్తాయి కనుక దేవుని పిల్లలు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను కలిగి ఉండాలి. సెల్ఫ్ డిసిప్లైన్, సౌండ్ మైండ్ అనే మాటలు మనం గ్రహించాలి. స్వయం నియంత్రణ, మనమే వాటిని ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఇంద్రియములను మనం స్వయం నియంత్రణ కలిగి ఉండాలి. ఆశలు మనలోనికి వస్తూ ఉంటాయి, కోరికలు మనలోనికి వస్తూ ఉంటాయి, చెడ్డ తలంపులు దురాలోచనలు మనలోనికి వస్తూ ఉంటాయి. అయితే వాటిని మనము నియంత్రణ చేసుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గుర్తించవలసిందిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 9వ అధ్యాయాన్ని మనం చూచినప్పుడు పౌలు గారి యొక్క నియంత్రణ మనకు అక్కడ కనబడుచు ఉన్నది. 9వ అధ్యాయం 25వ వచనములో, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరచుకొనుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, పౌలు గారి యొక్క స్థితిని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. పౌలు గారి యొక్క నియంత్రణను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. పందెమందు పోరాడు ప్రతివాడు ప్రతి విషయములో కూడా మితముగా ఉంటాడు. అతను మాట్లాడే మాటలు కానీ చేసే క్రియలు కానీ అన్నిట్లో కూడా అతను మితముగా ఉంటాడు అని చెబుతూ ఉన్నాడు. అలాగే నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గురి వద్దకే పరిగెడుతున్నాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు. ఒకవేళ అనేక మందికి ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరమును నలగగొట్టుకొని దానిని లోపరచుకొనుచున్నాను. అంటే శరీరం అనేకమైన కోరికలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మొదలగు వాటిలో మరి అవి పరిగెత్తవచ్చు, కానీ నేను వాటిని నియంత్రించుకుంటూ ఉన్నాను. స్వయం నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరమై ఉంటూ ఉన్నది అని పౌలు గారు మరి తన అనుభవాన్ని కొరింథీ సంఘమునకు తెలియచేయచూ ఉండినటువంటి మాటలు మనము చూడగలుగుతూ ఉన్నాం. రోమా సంఘానికి కూడా వ్రాస్తూ పౌలు గారు తన స్వయం నియంత్రణ తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ 3వ వచనంలో, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. చాలామంది తాము చాలా చిన్నగా ఉన్నప్పటికీ కూడా తమను తాము గొప్పగా హెచ్చించుకుంటారు. యేసుప్రభువు వారు చెప్పిన మాటలు కూడా అవే. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. కాబట్టి తన్ను తాను ఎంచుకొనదగిన కంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క విధంగా వాడుకున్నట్టుకు ఇష్టపడుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మనిచ్చి వారిని వాడుకుంటున్నాడు, ఒక్కొక్క వరమునిచ్చి వారిని వాడుకుంటూ ఉన్నాడు. ఎవరి వరము వారిది, ఎవరి యొక్క మరి పని తీరు వారిది. వారి వారి పనిని బట్టి వారి వారి సామర్థ్యము కొలది వారు పని చేయవలసిన వారు ఉన్నారు. తమను తాము ఎంచుకొనదగిన దానికంటే కూడా ఎక్కువగా ఎంచుకొనక, ఈ విషయాన్ని మనం గమనించాలి. తామేదో గనులమని గొప్పవారమని రోజుల్లో మరి కలహాలన్నిటికీ మూలమిదే. తమను తాము అధికంగా హెచ్చించుకునుట, తమను తాము గొప్పగా చూపించుకొనవలనని ప్రయత్నము చేయుట. ప్రియమైన తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుకటకై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానికిని చెప్పుచూ ఉన్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్.
కాబట్టి దేవుని పిల్లలమైన మనము నియంత్రణ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. పౌలు గారు గలతీలకు రాస్తూ ఈ ఆత్మ ఫలాలకు ముందు ఈ శరీర కార్యములను కూడా ఆయన స్పష్టం చేశారు. 19వ వచనం నుండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. వీటిని గురించి నేను నువ్వు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర కార్యములు చేసేటటువంటి వారు పైన చెప్పిన ఈ జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు ఇవన్నీ చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఇవి ఈ ఆశలుగా మనలోనికి వచ్చినప్పటికీ కూడా వాటిని మనము స్వయం నియంత్రణ సెల్ఫ్ కంట్రోల్ చేసుకుని ఇంద్రియ నిగ్రహము, సౌండ్ మైండ్, ఇంద్రియ నిగ్రహమును కలిగి మనము జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గ్రహించవలసిందిగా నేను మీకు తెలియచేస్తున్నాను. పౌలు గారు తీతుకు కూడా వ్రాస్తూ ఈ సంగతిని ఆయన బోధిస్తూ ఉన్నారు. 3వ అధ్యాయం 1వ వచనము నుండి మనం చూచినప్పుడు తీతుకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నాయి. 3వ అధ్యాయం 1-3 వచనములు అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కారము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు మీకు వారికి జ్ఞాపకము చేయము. తీతుకు తెలియచేస్తూ అధికారులకు, అధిపతులకు అందరికీ లోబడి విధేయులుగా ఉండాలి, ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధంగా ఉండాలి, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం కనబరచాలి, ఎవరిని దూషించకూడదు, జగడమాడని వారుగా ఉండాలి, శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. మునుపు అలా ఉన్నాం మనం. 3వ వచనంలో ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులం, అవిధేయులం, మోసపోయిన వారం, నానా విధములైన దురాశలకు, భోగములకు దాసులమై ఉండిన వారం, దుష్టత్వమందు, అసూయందు కాలమును గడిపిన వారం, అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉన్నవారమై ఉన్నాము. కానీ ఇప్పుడు దేవుని ఎరిగిన వారం గనక సాత్వికం కనబరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారిగా శాంతులుగా ఉండాలని, అట్టి నిగ్రహమైన బుద్ధి కలిగి ఉండాలని, ఉద్రేకములు లేకుండా నిగ్రహ బుద్ధి కలిగి ఉండవలనని దేవుడు తీతు ద్వారా అక్కడ ఉన్న సంఘమునకు పౌలు గారి ద్వారా హెచ్చరిక చేయుచున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. తీతుకు రాసినటువంటి తీతుకు రాసిన మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు 5వ వచనం నుండి నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీ లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు, ఆ నిమిత్తమే నేను క్రేతులు నిన్ను విడిచి వచ్చి తిని ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపారము విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అటు వారిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభం అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తమ హితబోధ విషయమై జనులు హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును, అలాగే శక్తి గలవాడునగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టు వాడునై ఉండవలెను. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును, శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టు వాడినై ఉండవలెను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. గ్రహించండి. కాబట్టి పౌలు గారు తన స్వయం నియంత్రణను తెలియచేస్తూ ఉన్నాడు. తాను అలాగూ నియంత్రించుకుంటూ ఉన్నాడు. అలాగే తన యందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ విషయాలన్నీ పౌలు గారి మాటల్లో మనం ఇక్కడ చూచిన వారమై ఉన్నాం. యోహాను గారి మాటలు కూడా మనం చూస్తే మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో 15వ వచనం నుంచి యోహాను రాసినటువంటి పత్రికలో మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మనం చూస్తే లోకములో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించండి తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం,
అవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశలను గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి దేవుని పిల్లలమైన మనందరం కూడాను మరి ఎలా ఉండవలసిన వారమై ఉన్నామంటే, నియంత్రణ, లోకాశ, శరీరాత్ర, నేత్రాశ, జీవపు డమ్ము ఇవన్నీ మనల్ని ఇబ్బంది పెడతాయి, కానీ వాటి ఎడల మనము తప్పించుకొని నియంత్రణ కలిగి జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. గుర్తించాలని మీకు మనవి చేస్తున్నాను. అలాగే పేతురు గారు కూడా తన 2వ పత్రికలో ఈ సంగతిని ఆయన బోధిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ పత్రికలో మొదటి అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు 5వ వచనం నుంచి మాటలు కనబడుతున్నాయి. ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహం నందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించండిలా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. ఈ వ్యవనికి లేకపోవున్నవాడు పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు నగును. గమనించండి. అందువలన సహోదరులారు, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఈ యొక్క సద్గుణములన్నీ విశ్వాసం నందు సద్గుణం, సద్గుణం జ్ఞానం, జ్ఞానమందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహం యందు సహనం, సహనమందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ, ఇవన్నీ మనం అమర్చుకుంటే, ఇవన్నీ మనం కలిగి ఉంటే మనము ఆశీర్వదించబడతామని పేతురు గారి మాటల్లో మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళ, దేవుడు మన పాపములను క్షమించి మనల్ని పవిత్రపరిచాడు. బాగా జాగ్రత్తగా గమనించని చెప్పే మాట. దేవుడు మనలను క్షమించి తన శిలువ రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచారు, కానీ మనలో ఉన్న పాత స్వభావము పోలేదు, నైజ బుద్ధి. అందుచేతనే మరలా పాపంలో పడిపోతున్నాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లు అని పేతురు గారు చెప్పిన మాటను బట్టి, కుక్క తన వాంతికి తిరిగినట్లు అంటే దేవుడు పాపాలను క్షమిస్తున్నారు, కానీ పాప స్వభావము మనలో నుంచి పోలేదు. అందుచేత కుక్క తిరిగినట్లు మరలా తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి వీటిని అధిగమించడానికి మనందరికీ నిగ్రహ శక్తి అవసరమై ఉన్నది. మరొకసారి మీకు తెలియజేస్తా, దేవుడు మనకు పాపములను క్షమిస్తున్నాడు. దేవా నేను పాపినని వేడుకుంటే పాపాలను క్షమిస్తున్నాడు, కానీ మనలో ఉన్న పాప బుద్ధి, పాపపు ఆలోచన అట్లనే ఉన్నది. ఇది మరలా మనల్ని పాపంలోనికి లాగుచూ ఉన్నది, పాపం వైపు త్రిప్పుచూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ పాప స్వభావమును అధిగమించుటకు సెల్ఫ్ కంట్రోల్, నిగ్రహ స్వభావము, నియంత్రణ అనేది మనకు అవసరమై ఉంటూ ఉన్నది. ఇదే విషయాన్ని పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు. 11వ అధ్యాయంలో విశ్వాస వీరులను గూర్చి జ్ఞాపకం చేసి 12వ అధ్యాయంలో వారందరినీ కలిపి ఒక గొప్ప సాక్షి సమూహంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాను. కాబట్టి దేవుని పిల్లలమైన మనం కూడాను ఆ యొక్క సిలువలో వేలాడుచున్న ప్రభువును చూచుచు విశ్వాసమును కొత్తయు దాన్ని కొనసాగించువాడనేటువంటి యేసు వైపు చూచుచు నిగ్రహ బుద్ధితో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. నైజము మనల్ని పాపం వైపు లాగవచ్చు, కానీ మనం పాపం వైపు చూడక దేవుని వైపు చూచుచు
దేవుని వైపు చూచుచు సాగిపోవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గ్రహించండి. ఒక 3 సంగతులు నేను చెప్పి ముగిస్తాను. మనసు మీద నిగ్రహము, శరీరము మీద నిగ్రహము, ఉద్రేకముల మీద నిగ్రహము లేక నియంత్రణ. మనసు మీద మనకు నియంత్రణ ఉండాలి, శరీరము మీద నియంత్రణ ఉండాలి, ఉద్రేకముల మీద నియంత్రణ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ ఓవర్ మైండ్, సెల్ఫ్ కంట్రోల్ ఓవర్ మైండ్, మనస్సు మీద నిగ్రహము. జ్ఞాని సొలొమోను 16వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో మనం చూచినప్పుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూచినప్పుడు చూడండి, అంత చక్కగా వివరం చేస్తున్నాడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకునేటటువంటి బలాఢ్యుడు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొను వానికంటే తన మనస్సును స్వాధీనము చేసుకునేవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. గమనించాలి, మనస్సు మీద మనకు నియంత్రణ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ ఓవర్ మైండ్, మన యొక్క మనస్సు మీద మనకు నియంత్రణ. మన మనస్సు మీద మనము నియంత్రణ కలిగి ఉండాలి. అదే ఇక్కడ చెప్పబడుతూ ఉంది. పట్టణమును పట్టుకొని వాని కంటే, ఆ బలాఢ్యుని కంటే, ఆ శక్తివంతుని కంటే, ఆ పరాక్రమశాలి కంటే కూడా దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, తన మనస్సును స్వాధీనమందు ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు. కనుక మన మనస్సును మన స్వాధీనమునందు ఉంచుకొని అణచుకొని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఇది మొదటి మాట. రెండవ మాట, ఇది ఎవరి వైపు చూచుచు? దేవుని వైపు చూచుచు. అదే పౌలు గారి మాట. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారి మాట అదే. ఆ విశ్వాసమున కొరతయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. మన మనస్సును మన స్వాధీనంలో ఉంచుకొని యేసు వైపు చూచుచు ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించినట్టుగా మనం కూడా అవమానాలు, ఇబ్బందులు, శోధనలు మనకు ఎదురైన మన మనస్సును అణుచుకొని నిగ్రహించుకొని మనము సాగిపోవలసిన వారమై ఉన్నాం. మనస్సు మీద నియంత్రణ. రెండవది శరీరము మీద నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ ఓవర్ బాడీ. శరీరము మనకు నేత్రాశల వైపు ఆకర్షిస్తూ ఉంటుంది, లోకాశల వైపు ఆకర్షిస్తూ ఉంటుంది, శరీరాశల వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందరో భక్తులైన వారు ఇలాగూ మరి ఆయా ఆశల్లో పడి నాశనమయ్యారు. ధనాశల్లో పడ్డారు, లోకాశల్లో పడ్డారు, శరీరాశల్లో పడ్డారు. తాము నియంత్రించుకొనలేకపోయారు, పాపములో పడిపోయారు, భక్తి నుండి విశ్వాసం నుండి తొలగిపోయారు. కాబట్టి మనమే నియంత్రణను చేసుకొనవలసిన వారమై ఉన్నాము. శరీరము మీద నిగ్రహమును కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే శరీర కార్యములు అవి మనలను నాశనములోనికి నడిపించున్నవై ఉన్నవి. మనం లేఖనాల్లో చూచినప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయాన్ని మనం చూచినప్పుడు 2వ మాట మనకు శరీరం మీద నిగ్రహం మనం కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాం. ఇందులో చూడండి, 8వ అధ్యాయం 12 వచనము నుండి మనం చూస్తే ఈ మాటలు కనబడతాను. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత అందరూ నడిపింపబడదురు, వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవునికి స్తుతి కలుగునుగాక. శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు, ఆత్మచేత నిగ్రహించుకొని శరీర కార్యములను చంపిన ఎడల జీవించెదరు. దేవునికి స్తుతి కలుగునుగాక. శరీర కార్యములను ఈ మరి కామాభిలాష వీటి వలన కలిగే ప్రతి వాటిని మనమందరం కూడా మరి విడిచిపెట్టవలసిన వారమై ఉంటూ ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నాయి. 2వ అధ్యాయంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో
2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 11, 12 వచనములలో ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకొక మాట కూడా పౌలు గారి మాటల్లో తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయము 3వ వచనంలో, మీరు పరిశుద్ధులొకటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. లోకాశలు శరీరాశలను బట్టి మనం జీవించడం కాకుండా పరిశుద్ధులుగా ఉండడానికే దేవుని చిత్తము. అలాగే జారత్వమునకు దూరముగా ఉండడమే దేవుని చిత్తము. 5వ వచనం కూడా, మీలో ప్రతివాడు దేవుని ఎరుగిన అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఇట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుండుటే దేవుని చిత్తము. 7వ వచనంలో, పరిశుద్ధులొకటికే దేవుడు మేమును పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవునికి స్తుతి కలుగునుగాక. పరిశుద్ధులుగా ఉండడానికే. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ ఓవర్ బాడీ, ఈ మాట మనం గమనించాలి. మన యొక్క శరీరం మీద నిగ్రహమును, నియంత్రణను మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కామాభిలాష యందు కాక పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నారని గుర్తించవలసిన వారమై ఉన్నాము, గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక 3వదిగా మనం చూసినప్పుడు ఉద్రేకములు, ఎమోషన్స్, సెల్ఫ్ కంట్రోల్ ఓవర్ ఎమోషన్స్. ఉద్రేకములు, కోపము, ద్వేషము, అసూయ, ఇలాంటి ఉద్రేకములు అనేకమైనవి మనల్ని ఇబ్బంది పెట్టి మన నాలుక ద్వారా పాపం చేస్తూ ఉంటుంది. వాక్యంలో మనం చూసినప్పుడు మన నాలుకను మనం స్వాధీనపరచుకోవాలని యాకోబు గారు మరి రాయుచున్నటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకునేడలా వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెము పెట్టుకొనక ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే, నోటికి కళ్ళెము పెట్టుకొనగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే అతని యొక్క భక్తి వ్యర్థము. కాబట్టి నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? నీ ఉద్రేకం ఏమిటి? దాని మీద నీకు నియంత్రణ ఉండాలి. ఏ మాట పడితే ఆ మాట మనం మాట్లాడడానికి వీల్లేదు. ఈరోజు మాట్లాడే ప్రతి మాట రేపటి దినమందు మనం లెక్క చెప్పవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దైవజనులు చక్కని చరణం రాశారు, నీ వాడే ప్రతి మాట నీవు మరతువు గాని దేవుండు మరచున తీర్పుండు సుమ్మి. మాట్లాడే ప్రతి మాటను గూర్చి మనము తీర్పులోని నిలబడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తాను భక్తి గలవాడని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే. కాబట్టి నియంత్రణ చేసుకోవాలి. అనేకమైన ఉద్రేకాలు మనకు వస్తూ ఉంటాయి, కానీ వాటిని నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కంట్రోల్ ఓవర్ మైండ్, మనసు నియంత్రణ చేసుకోవాలి. కంట్రోల్ ఓవర్ బాడీ, ఆ యొక్క శరీరాన్ని నియంత్రణ చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ ఓవర్ ఎమోషన్స్, ఈ యొక్క ఉద్రేకములన్నిటినీ కూడా మనము నియంత్రణ చేసుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గుర్తించవలసిందిగా మీకు మనవి చేయొచ్చు ఉన్నాను. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తాను భక్తి గలవాడిని అనుకుంటే వాని భక్తి అంతా కూడా వ్యర్థము అనేటటువంటి మాట మనము లేఖనములలో చూడగలుగుచు ఉన్నాము. గుర్తించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో, సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి.
సమస్తమైనటువంటి ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వం మీరు విసర్జించండి. నియంత్రించుకోండి. కోపాన్ని, ద్వేషాన్ని, క్రోధాన్ని, అల్లరిని, దూషణను నియంత్రించుకోండి, విసర్జించండి. ఒకనిడలో ఒకడు దయ కలిగి ఉండండి, కరుణా హృదయులై ఉండండి. క్రీస్తు మిమ్మును ప్రేమించిన ప్రకారం, క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు క్షమించండి. నియంత్రణ చేసుకోండి. ఉద్రేకాలన్నింటినీ కూడా నియంత్రణ చేసుకోండి. ఉద్రేకాలను బట్టి మాట్లాడబాకండి, ఉద్రేకాలను బట్టి ప్రవర్తించకండి, ఉద్రేకాలను బట్టి జీవించకండి. అది శ్రేష్టం కాదు. ఆశ నిగ్రహము లేక ఇంద్రియ నిగ్రహము. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చెను, కానీ పోరాడే ఆత్మను, అంటే దూషించి ద్వేషించి అవమానపరిచేటటువంటి ఆత్మలను మనకి ఇవ్వలేదని మనము గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. గ్రహించండి. 39 కీర్తనలో మనం చూసినప్పుడు మొదటి వచనంలో ఓ మాట మనకు కనబడుచు ఉన్నది. కీర్తన గ్రంథంలో 39వ కీర్తన తీయండి. 39వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు ఓ మాట మనకు కనబడుచు ఉన్నది. 39వ అధ్యాయము, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందను. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందను. కాబట్టి ఎమోషన్స్కు, ఉద్రేకములకు గురి అయి ఏవేవో బూతు మాటలు, పోకరి మాటలు, అలరితో కూడినటువంటి ఆటపాటలు, సరసోక్తులు మనం మాట్లాడే వారంగా కాకుండా మన నాలుకను మనము జాగ్రత్తగా చూచుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాము. గ్రహించాలని మీకు మనవి చేస్తూ చివరగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. సమయమైంది. తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూచితే, అటువలనే స్వస్థబుద్ధి గలవాడు పరపక్షమందుండువాడు మనల గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యములతో కూడినదిగాను ఉండవలెను. గమనించండి మాటలు మరొకసారి. పరపక్షమందువాడు ఉందుండువాడు మనల్ని గురించి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. కనుక ప్రియమైన వాళ్ళరా, మిమ్మల్ని మీరే, మనందరం కూడా నిగ్రహము కలిగి 3 విషయాలు మనం చెప్పుకున్నాం. మనస్సు మీద నిగ్రహము, శరీరము మీద నిగ్రహము, ఉద్రేకముల మీద నిగ్రహము, నియంత్రణ కలిగిన వారమై పరపక్షమందుండు వాడు కూడా మనల్ని గూర్చి చెడు మాట ఏమియో చెప్పకుండానట్లు తగిన నియంత్రణ కలిగి, సెల్ఫ్ కంట్రోల్, ఆశ నిగ్రహమును కలిగి జీవిద్దాం. అలాగే ఇంద్రియ నిగ్రహమును కలిగి జీవిద్దాం. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే దేవుడు మనకిచ్చిన కనుక ఆ విధంగా సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మరి దేవుని చిత్తమును బట్టి క్రిస్మస్ కాలం వచ్చింది కనుక క్రిస్మస్ సందేశములు ఇక్కడి నుంచి మీకు బోధించవాలని ఆశించుచు ఉన్నాము. ఈ ఆత్మ ఫలము 9 ఫలాలు చెప్పిన తర్వాత చెప్పాలని డిసెంబర్ నెల వచ్చినప్పటికీ కూడా మరి ఇప్పటివరకు వీటిని చెబుతూ వచ్చాము. ఇక నుండి మీకు మరి క్రిస్మస్ సందేశములు అందించబడతాయి. అందరూ వీక్షించండి, మీ స్నేహితులకు వారికి తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. తండ్రి, మీకు స్తుతి. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము. క్రీస్తు యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమెన్. త్రిత్వదేవుని దీవెనలు మీకు కలుగును గాక. దేవుడు మీకు ఆశా నిగ్రహమును దయచేయను గాక. ఈ ఆత్మ ఫలములు ఫలించుటకు మిమ్మల్ని దేవుడు సిద్ధపరచును గాక. ఆమెన్. మరణాత.